అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అలానే మీరు నా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. నేనైతే సిద్ శ్రీరామ్ కాన్సర్ట్కి అయితే వెళ్తున్నాను. ఐ ఫీల్ లైక్ సో ఎక్సైటెడ్. నేను కూడా ఫస్ట్ టైం అయితే ఇలా కాన్సర్ట్కి అయితే వెళ్తున్నాను. సో అక్కడ ఎలా ఉంటుంది, నేను ఎక్స్పెక్ట్ చేసినట్లు ఉంటుందా లేదా చూసేద్దాం రండి. ఇంకా ఇక్కడైతే లక్ష్మి బన్నీ అయితే నా కోసం అయితే వచ్చేసారు. బన్నీ లక్ష్మిని పిక్ చేసుకొని నా దగ్గరికి వచ్చాడు. సో కాన్సర్ట్ లొకేషన్ అయితే నాకు నియర్ బై అనమాట. ఆల్మోస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుంది. సో నన్ను పిక్ చేసుకొని ఇంకా ముగ్గురం అయితే కలిసి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ 4కి అయితే మేము అలా స్టార్ట్ అయిపోయాము. బన్నీ ఇక్కడ షవర్మా అయితే తీసుకున్నాడు. ఈ టీ షాప్ అయితే మా ఏరియాలోనే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ స్పాట్ అనమాట. లైక్ నేను డైలీ 4కి 4:30కి ఆఫీస్లో కాఫీ తాగి చాలా అంటే చాలా అలవాటు పడిపోయాను. సో ఆ టైం అవ్వగానే టీ ఆర్ ఏదర్ కాఫీ తాగకుండా అస్సలు ఉండలేను. సో ఇక్కడైతే టీ బాగుంటుందని టీ అయితే తీసుకున్నాను. కాసేపు టీ తాగుతూ అలానే కబుర్లు చెప్పుకున్నాము. లైక్ అవుట్ఫిట్స్ గురించి అయితే డిస్కస్ చేసాము. ఇంకా టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను లక్ష్మి బన్నీ అయితే ఒకే బైక్లోనే త్రిబుల్ రైడ్ అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం టైమ్స్ అయితే అస్సలు ప్రిఫర్ చేయము. నియర్ బై లొకేషనే కాబట్టి ఇంకా మాకు సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇలా వెళ్తున్నాము. లైక్ మేము టికెట్స్ ఎప్పుడు తీసుకున్నామో ఎందులో తీసుకున్నామో చెప్తాను. ఫర్దర్గా మీకు యూజ్ అవ్వచ్చేమో కదా. మేమైతే పేటిఎంలో 10 days బిఫోరే బుక్ చేసుకున్నాము. అప్పుడు ఆఫర్ ఉన్నిందనమాట, buy 1 get 1 లాగా. సో ఇంకా అలాగే ఫ్యాన్ పిట్ పేజ్వి 3-5కి 2 tickets అని అన్నారు. సో మేమైతే 4 tickets అయితే తీసుకున్నాము. ఆల్మోస్ట్ మాకు 7,000కి అయితే వచ్చింది టోటల్ జిఎస్టీ అంతా కలిపి. నేనైతే లక్ష్మి కోసమే వెళ్తున్నాను. పర్టికులర్గా నాకంటూ ఒక ఫేవరెట్ సింగర్ కూడా లేదు. సో ఎవరైతే ఏంటి, నేను ఎలాగో ఎంజాయ్ చేయాలి. నాది కూడా ఫస్ట్ కాన్సర్ట్ కాబట్టి హ్యాపీగా అయితే వెళ్తున్నాను. హోప్ ఫర్ ద బెస్ట్ అనుకోండి. మెయిన్గా అయితే ఒక చిన్న ఇష్యూ అయితే ఫేస్ చేస్తాము. ఏంటి అంటే లైక్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం వాళ్ళకి ఒక వేలోన లొకేషన్ అలాట్ చేశారు. ఇంకా విఐపీస్ అండ్ ఫ్యాన్ పిట్ వాళ్ళకి ఒక లొకేషన్లోన పార్కింగ్ అలాట్ చేస్తారు. బట్ మాకైతే తెలియదు. సో ఈ వేలో అయితే వెళ్ళిపోయాము. బట్ అక్కడ అడిగామన్నమాట, ఇంకో రూట్ ఉంటుంది అటు సైడ్ నుంచి రావాలి అని. పర్లేదులే అని ఇక్కడ అయితే పార్కింగ్ చేస్తాము. మేమైతే వాటర్ బాటిల్స్ అండ్ కొన్ని స్నాక్స్ కూడా లక్ష్మి అయితే తీసుకొచ్చింది. బట్ ఏది అలో లేదని బయట ఉన్న సెక్యూరిటీ వాళ్ళే చెప్పేశారు. ఇంకా అట్లీస్ట్ వాటర్ అయినా ఉండాలి కదా అని వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేసాము. ఇంకా పార్కింగ్ చేసేసి పార్కింగ్ ప్లేస్ నుంచి లైక్ టికెట్ కౌంటర్ వరకు అయితే 2.5 kilometers ఉంది అన్నారు. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళాం. లైక్ ఆటోస్ కూడా ఉన్నాయి. పర్ పర్సన్కి అయితే 100 అని చెప్పాడు. ఎందుకు పెట్టాలిలే అనిపించి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాము. బట్ ఫైనల్లీ మాకేం తెలిసిందంటే ఆటోస్ ఫ్రీ అని చెప్పారు. బట్ మేము అడిగినప్పుడు అయితే 100 అని చెప్పాడు. ఎందుకు అలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు. ఇంకా మేమైతే గోల్డ్ అండ్ సిల్వర్, ప్లాటినం అయితే దాటుకొని ఫ్యాన్ పిట్ ఎంట్రీకి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ నుంచి అగైన్ 500 meters నడిచాము. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్ పిట్ ట్యాక్స్ ఇక్కడ ఇస్తారు అని చెప్పారు. సో ఇక్కడైతే మేము ట్యాక్స్ అయితే తీసుకున్నాము. లైక్ 4 members వచ్చాము అన్నాముగా. స్టిల్ 1 person కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మీ ముగ్గురం అయితే ట్యాక్స్ అయితే వేసేసుకున్నాము. లక్ష్మి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. తన ఫేవరెట్ సింగర్ అని చెప్పాగా నాకైతే నా బీటెక్లో జరిగిన ఒక స్మాల్ ఇన్సిడెంట్స్ అయితే గుర్తొచ్చింది. అది మీతో ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. మెయిన్ ఏంటంటే బీటెక్ 4th yearలో ఉన్నప్పుడు సిద్ శ్రీరామ్ని అయితే కొంతమంది ట్రోల్ చేశారు. అది ఎందుకు అంటే ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. అప్పుడు నేనైతే లక్ష్మికి ఆ రీల్ అయితే షేర్ చేశాను. మా 4 years బాండ్లో ఎప్పుడు తను నాతో మాట్లాడకుండా గొడవ అయితే పడలేదు. ఇద్దరం అలానే ఉన్నాము. బట్ నేను ఆ రీల్ షేర్ చేయగానే సమ్ బిహేవియర్ చేంజ్ అయిపోయింది. ఒక 1 week నాతో మాట్లాడలేదు. ఫైనల్లీ నేనే సారీ చెప్పేశాను. ఇంకా ఇప్పుడు కూడా హ్యాండ్ ఇచ్చాను అనుకో, కన్ఫామ్గా నన్ను నరికేస్తుంది. అందుకే తన కోసమే నేను స్పెషల్గా వచ్చాను. ఇంకా స్టిల్ విఘ్నేష్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. చాలా అంటే చాలా కోపం వచ్చేసింది. ఫైనల్లీ వాడైతే వచ్చేసాడు. ఇంకా 6కి అయితే ఎంటర్ అయిపోయాము. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా మంది వచ్చేసారు. మాకు ఫ్రంట్ ప్లేస్ కోసమే కదా మేము అంత మనీ పెట్టి ఫ్యాన్ పిట్ పేజ్లో తీసుకున్నాము. అందుకే మేము 4కి అలా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ 5 వరకు అయితే వచ్చేసాం. స్టిల్ తన కోసం ఒక 1 hour వెయిట్ చేసాము. తనే గైస్ మా ఫ్రెండ్ విఘ్నేష్. వాడు రాగానే నేను లక్ష్మి అయితే చాలా అంటే చాలా దెబ్బలే కొట్టేశాము. ఇంకా అందరం కలిసి కొన్ని ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాము. చాలానే కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా టైం ఉంది అనగానే ఇంకా మేము అక్కడున్న షాప్స్ అన్ని చూడాలని నేను బన్నీ అయితే వెళ్ళిపోయాము. లక్ష్మి, విఘ్నేష్ అయితే అక్కడ ప్లేస్ పట్టుకున్నారు. ఇంకా ఇక్కడైతే ఇంకా సిద్ శ్రీరామ్ బార్ అంటూ చాలా కాస్ట్లీ వైన్స్ అయితే పెట్టారు. అన్ని ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్, ఫ్రాంకీస్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయి. సో వీటితో మనకు సంబంధం లేదు అన్నట్లు నేను అంత లొకేషన్ మొత్తం తిరిగేశాను. ఫైనల్లీ మా వాళ్ళు తప్పిపోయారేమో అని అనుకున్నాను. బట్ నేనే తప్పిపోయాను. నా వెనకాలే బన్నీ వస్తూ ఉన్నాడు. ఇంకా ఇక్కడైతే నేను కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాను.
గ్రేట్ టాలెంట్ ఏంటో తెలుసా, అందరూ ఒకే దగ్గర ఉంటారు, బట్ నేనే ఎటో వెళ్ళిపోయి ఉంటాను. ఫైనల్లీ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తారు. నేనేమంటాను, మీరే ఎక్కడికి వెళ్ళిపోయారు, మీరే తప్పిపోయారు అని వాళ్ళనే అంటాను. బట్ ఫైనల్లీ నేనే తప్పిపోయి ఉంటాను, అది మాత్రం నేను ఒప్పుకోను. అలా అని నన్ను అస్సలు ఒక్కదాన్నే వదిలేరు. ఎప్పుడు ఎవరో ఒకరు నా వెంట వస్తూనే ఉంటారు. నేను ఎట్టి వెళ్ళినా నాకు తోకల లక్ష్మి లేదా టైంలో ఎవరు ఉంటే వాళ్ళైతే నాతో వస్తారు. ఇలాంటి హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఇక్కడైతే కూర్చున్నాము. స్టిల్ ఇంకా 1 hour ఉంది అన్నారు. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వడానికి ఇంకో 45 minutes అనే చెప్పారు. బట్ అంతసేపు నిలబడితే ఇంకా కాన్సర్ట్ స్టార్ట్ అయ్యాక ఇంకో 3 hours నిలబడాలి, అప్పటికి ఎనర్జీ అయితే ఉండదు కదా అని కాసేపు అయితే ఇలా కూర్చొని ఇంకా అలానే కబుర్లు అయితే చెప్పుకున్నాము. టామ్ అండ్ జెర్రీలో కొట్లాడుతూనే ఉంటాము కలిస్తే మాత్రం. ఇంకా ఈ ఫొటోస్ గుర్తుంటే మీరైతే కామెంట్ చేయండి. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. లైట్స్ అన్ని ఆన్ చేశారు. ఇప్పుడైతే శ్రీరామ్ వచ్చేసాడు, మీరు చూసేయండి.
ఫైనల్ గా కాన్సర్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సిద్ శ్రీరామ్ అయితే హ్యాట్స్ ఆఫ్ గైస్. తన అయితే 3 అవర్స్ కంటిన్యూగా సాంగ్స్ అయితే పాడాడు. మేము 3 అవర్స్ నిలబడి కంటిన్యూగా చూసాము. ఎక్కడ నేనైతే మిడిల్లో కూర్చోలేదు. నా ఫ్రెండ్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు నేను ఎక్కడ కూర్చుంటాను అని. బట్ స్టిల్ తను అంత కష్టపడి పాడుతున్నప్పుడు మనం కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేశారు అనుకోండి. ఇంకా మేమైతే హాస్టల్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయాము. ఆల్మోస్ట్ 11:30 అయితే అయ్యింది. ఇంకా టిఫిన్ చేసి 12:30 వరకు అయితే నన్ను హాస్టల్లో డ్రాప్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఐ హోప్ యూ గైస్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కన్ఫర్మ్ గా సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. అలానే నా వీడియోస్ ఎలా ఉన్నాయో డెఫినెట్ గా కామెంట్ చేయండి. బాయ్ గైస్.